వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేడైనా నాడైనా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి, పరిశ్రమలు తీసుకురావటం, ఐటీ కంపెనీలు తీసుకురావటం, ఉద్యోగాల కల్పన, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటారు ఆయన. ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ నేడంటే మొన్న పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ దోచుకోవటం, దాచుకోవటం, కోర్టులు, కేసులు, శిక్షలు తప్ప ఆ కుటుంబానికి రెండోది తెలియదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఉన్న తేడా ఏంటి, ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. వారిని అడిగి వ్యత్యాసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి పాలనకి రాజశేఖర రెడ్డి కుటుంబ పాలనకి తేడా ఏంటంటారు? మీరు ఏం గమనించారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్ పాలనకి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. చంద్రబాబుది ఘన చరిత్ర, జగన్ది గన్ చరిత్ర. ఇవి ఒక్కటి చాలు. ఘన చరిత్ర, గన్ చరిత్ర. ఎస్, అంతే. అంతకంటే ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారి శ్రమదానం అని ప్రజల్ని చైతన్యపరిస్తే, ఈయన బలిదానం అంటూ అమాయకమైన ప్రజల్ని రక్తదాహం తీర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమంతో ప్రజల్ని ఉత్తేజపరిస్తే, జగన్మోహన్ రెడ్డి మరుభూమిగా మార్చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇంతకంటే ఏం కావాలంటే ఇద్దరి పాలనకి ఉన్న వ్యత్యాసం గురించి చెప్పాలంటే, మొదటి నుంచి కూడా దోచుకో దాచుకో కాన్సెప్టు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, అలాగే కొడుకుది కూడా, జగన్మోహన్ రెడ్డిది కూడా. కానీ ఇక్కడ అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం, ఒక పవిత్రమైన సిద్ధాంతంతో ఆ పసుపు జెండా ఆ రోజు ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రజల కష్టసుఖాల్ని నేరుగా చూసి స్పందించి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాక మునిపే ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న వ్యక్తి. ఆనాడు దివిసీమ ఉప్పెన విషయంలో అయితేనేమి, ఆ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పెడితే ఏ విధంగా జోలి పెట్టి విరాళాలు సేకరించే ప్రజలను ఆదుకున్నాడు ఆ మహానుభావుడు చూసాం. అలాగే పోలీసు నిధుల కోసం కానీ, రాయలసీమ కరువుతో బాధపడుతున్నప్పుడు ఆ క్షామ పరిస్థితులను ఎదుర్కోవడంలో తన వంతుగా ఒక కళాకారుడిగా ఆయన ఎంతో చేశాడు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు రావాలనే ఉద్దేశం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఇంతగా నన్ను ఆదరించిన ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలని తపన. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలని, రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకోవడానికి రాలేదు ఎన్టీఆర్. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే వచ్చాడు ఆ రోజు. ఇది ఆ రోజు ప్రజలకు తెలుసు, ఇవాళకి తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి రాజకీయాల వ్యత్యాసం ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ప్రజల కోసం తపన పడ్డాడు కాబట్టి ఆ రోజున కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వస్తున్న రోజుల్లో, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆ రోజుల్లో, దేశంలోని అమితాబ్ బచ్చన్ కంటే కూడా అత్యధిక పారితోషికం 30 లక్షల రూపాయలు సినిమాకి తీసుకుంటున్న ఆ రోజుల్లో అంతా త్యజించి, తృణీకరంగా త్యజించి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో వచ్చారే, అదండి రాజకీయాలంటే. ఆ విధంగా వచ్చిన పార్టీ, పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతంతో పనిచేసే ఉద్దేశం ఉంది. కాబట్టి అది వారసత్వంగా వస్తూనే ఉంది. ఎన్టీఆర్ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఆ పార్టీని అంతే క్రమశిక్షణ గల పార్టీగా, క్రమశిక్షణ గల కార్యకర్తల పార్టీగా తీసుకెళ్లారు. ఎక్కడా కూడా కార్యకర్తలు రెచ్చగొట్టడం కానీ, విధ్వంసాలు చేయడం కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో ఏనాడు లేదు. కానీ మరి అలా ఉందా అండి? ఇక్కడ వైసీపీ పార్టీలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదోటి ముఖ్యమంత్రి, అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రులకి సభల్లో రాళ్లు వేయించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డిది. అంటే అధికారం కోసం ఎంత నీచానికైనా దిగబడి మత కలహాలకు కూడా ప్రయత్నించాడనేది ఇక్కడ హైదరాబాద్లో అతని మీద ఉన్న ఒక ముద్ర, ఒక మచ్చ. ఇలాంటివన్నీ చేసి అవి తుడిచేసుకుంటాకు వీలే కాదు. కాబట్టి ఇలాంటి చరిత్ర వాళ్ళది, ఇలాంటి నీచ చరిత్ర వాళ్ళది, చీకటి చరిత్ర వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర అధికారంలో ఉన్నప్పుడే మరి ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టాడు. ఒక తండ్రిగా కొడుకుని మందలించాల్సింది పోయి కొమ్ము కాసి అతను కోట్లాది రూపాయలను దోచేసుకుంటుంటే సూట్ కేసు కంపెనీల పేర్లు పెట్టి మరి చూస్తాను వెన్నకుండిపోలేదా, ప్రోత్సహించలేదా? నిజంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బతికిపోయారు, కానీ బతికి ఉంటే ఆయనే A1గా మిగిలిన పరిస్థితి. ఆయనే A1 అలాంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఆ A1గా చేర్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి కోర్టులో పిటిషన్ వేసి మరి జరిపించారు. అది అంటే తండ్రి కొడుకుల బంధం అలాంటిది అనమాట. తండ్రి చనిపోతే ఇమ్మీడియట్గా అధికారం రావాలని సంతకాలు పెట్టిన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అధికార దాహంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్లు సంపాదించిన దాహం ఏముంటుందండి? దావుద్ ఇబ్రహీం
వెళ్తా వెళ్తా ఏమైనా పట్టుకుపోయాడా? వరదాసు మొదలయ్యారు పెద్ద మాఫియా డాన్ ఏది తమిళనాడులో, వెళ్తా ఏమైనా పట్టుకుపోయాడా? అదే డాన్ లాగా మరో డాన్ లాగా తయారయ్యాడు ఏపీకి. ఒక రకంగా టెర్రరిజం పార్టీ ఇది. జైషే మహమ్మద్ లాంటి ఒక టెర్రరిజం పార్టీ ఎలాగైతే ఉంటుందో అక్కడ అలాంటి ఆర్గనైజేషను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు నడిచింది. గన్ చరిత్రే నడిచింది. అంటే జనం దగ్గరికి జగన్ కంటే గన్ ముందు వస్తుందని చెప్పేసి, గన్ కంటే జగన్ ముందు వస్తాడని చెప్పేసి రోజా గారు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక్కడ అదే నడిచింది, గన్ చరిత్రే నడిచింది. గన్ పెట్టి ఎన్ని డిస్టిలరీస్ని బ్యావరీస్ని సొంతం చేసుకున్నారు, ఎంతమందిని బెదిరించారు, ఈ మద్యం కుంభకోణంలో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదండి. గన్ పెట్టి ఎంతమంది పారిశ్రామికవేత్తలు బైక్ బాంతులు చేశారు, గన్ పెట్టి ఎన్ని గనులు భూములు, ఒకటేంటండి ఇసుక ఎంత దందా నడిపించారు, గంజాయిని విచ్చలవిడిగా ఎలా ట్రాన్స్పోర్ట్ చేసి వేలాది కోట్లాది లక్షల రూపాయలు, అంటే వీళ్ళకి పోర్టుల్ని కూడా వీళ్ళు అదుపులోకి తీసుకుని ప్రభుత్వం చేతుల అధికారంలో ఉంది కాబట్టి ఇంత విధ్వంసకరమైన పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని మరి ఎన్టీఆర్ ఆనాడు వస్తే కిలో 2 రూపాయలు బియ్యమని పేదల కోసం కడుపు నిండడం కోసం జనతా వస్త్రాలు ఇచ్చాడు, రైతులకి సబ్సిడీ ఇచ్చాడు. తర్వాత ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్ళిన పార్టీగా, బీసీలకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీగా, బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఈనాడు అలా ఒక రకంగా ప్రజల్ని తనతో కలుపుకుని అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజల పక్షంగా ఉన్న గొంతెత్తి మాట్లాడే పార్టీని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలతోనే ఎప్పుడు నిరంతరం మమేకమవుతున్న అలాంటి నాయకుడు ఉన్న పార్టీ, అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ. అది మీరు అడిగిన ప్రశ్నకి ఇంత ఆవేశపూరితంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, 2 పార్టీలకి నక్కకి నాగలకు అనుకున్నంత తేడా ఉంది కాబట్టి ఇంత విస్తృతంగా మీకు ఈ విషయాన్ని వివరించాల్సిన అవసరం వచ్చింది. విడదీయి కొట్లాట పెట్టు, దాచుకో తప్ప వైఎస్ రాజశేఖర కుటుంబానికి ఏమీ తెలియదని, అభివృద్ధి ప్రధానంగా ప్రజాక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడికి, పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డ అన్నగారి పార్టీకి సంబంధం లేదని, వాళ్ళ దోపిడీ విధానం అయితే వీళ్ళది అభివృద్ధి విధానం అంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.